ఈరోజు మామూలుగా మనం ఈ ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నాం, మనం కూడా బయట చాలాసార్లు మీరు కూడా వినుంటారు, సినిమాలు చూసి ఈ జనరేషన్ పిల్లలు చెడిపోతున్నారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఈ జనరేషన్ పిల్లల్ని చూసి సినిమాలు తీస్తున్నారని నేను చెప్తున్నా. బా, వండర్ఫుల్ పాయింట్. 4 లెటర్ వర్డ్ లేకుండా ఎవడైనా మాట్లాడుతున్నాడా? మాట్లాడలేదు. మిడిల్ ఫింగర్ చూపించకుండా ఎవడైనా మాట్లాడుతున్నారా? అబ్బాయిలు అమ్మాయిలు ఎస్, మిమ్మల్ని చూసే మేము తీస్తున్నాం, కళాఖండాలు తీస్తున్నాం చెప్పట్లా. మమ్మల్ని ఏమనొద్దు, మీ జీవితాల్లోనే మేము తీస్తున్నాం. ఎస్, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఉమ్మడి కుటుంబం సినిమా తీశారు. ఇప్పుడు సింగిల్ కుటుంబాలు ఉంటాయి, సింగిల్ సిటీ కుటుంబం సినిమాలు తీస్తున్నారు. అవును. కథలు ఎక్కడి నుంచి పుడతాయి? జనాల నుంచే పుడతాయి. అవును. సో నేనేం పెద్ద పవిత్రమైన ఇండస్ట్రీ గొప్పదని నేను చెప్పను, కానీ మా మీద రాళ్ళేసే హక్కు ఎవరికి లేదు అని చెప్తున్నా. ప్రతి ఫీల్డ్లో మంచి చెడు ఉన్నట్టు మా ఫీల్డ్లో కూడా మంచి చెడు ఉండొచ్చు. 100% సార్. అండ్ దాంతోపాటు ఇందాక మీరు చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ చూసి తీయడమే కాదు, అండ్ చాలామంది చెడిపోతున్నారు అంటున్నారు కదా, మరి మంచి సినిమాల గురించి ఎందుకు మాట్లాడరు సార్? మంచి సినిమా వచ్చింది. నేను మొన్న రేవు అనే సినిమా చూసా, మీరు ఎవరైనా చూసారా? చూడలా? అద్భుతమైన సినిమా, అందరు చిన్న చిన్న కళాకారులు అందరు చూశారు. 35 అనే సినిమా చూసా, ఆడియన్స్లో మేము 20 మంది. నేనేం చేస్తాను తెలుసా? మా ఆఫీస్లో 20 మంది పనిచేస్తారు. మంత్లీ ఒక చిన్న సినిమాకి నేను డబ్బులు పెట్టి తీసుకెళ్తాను అందరినీ. చిన్న సినిమాకి హీరో ఉండకూడదు, ఎలివేషన్ ఉండకూడదు, అందులో కథ ఉండాలి. మొత్తం అందరు క్రియేటివ్ ఆఫీస్ కాబట్టి అందరు చూస్తారు, దాని మీద రాగానే ఆఫీస్లో డిస్కషన్ పెడతారు, ఆ సినిమాలో ఏది బాగుంది ఏది బాగాలేదని చెప్పి. సో చిన్న సినిమాలు చూడకపోయింది మీరు, మంచి సినిమాలు చూడండి మీరు. ఎగ్జాక్ట్లీ. మరి ఇదే పాయింట్ని ఇంకొంచెం మనం తీసుకొని వస్తే పేరెంటింగ్ విషయంలో సార్, తల్లిదండ్రులు కొంతమంది మా కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు కూడా, సార్ మా పిల్లవాడు మాట వినడం లేదు సార్, వాడిని ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్ అనే పరిస్థితుల్లో వస్తున్నారు సార్. పిల్లవాడితో మాట్లాడింది ఎప్పుడు? నీ పిల్లాడు మాట వినడానికి నీ ఫోన్ నీది, నీ టీవీ నీది, నీ పుస్తకం నీది. ఏం మాట్లాడుతున్నా పిల్లలతో? మంచి చెప్తున్నా, చెడు చెప్తున్నా. నాకు ఏది పొందలేదో నా కొడుకు అది పొందాలి. నేను యాక్టర్ కావాలా, నా కొడుకు యాక్టర్ కావాలి. నేను డాక్టర్ కావాలా, నా కూతురు డాక్టర్ అవ్వాలి. నా స్విమ్మింగ్ రాదు, వాడు స్విమ్మింగ్ రావాలి. నేను భరతనాట్యం మధ్యలో ఆపేసా, నా కూతురు భరతనాట్యం తెచ్చుకోవాలి. వాళ్ళు కష్టపడుకొని, నాకు చిన్నప్పుడు స్కూటర్ లేదు, వాడి స్కూటర్ కొని పెట్టాలి. నాకు చిన్నప్పుడు ఏసీ బస్సు లేదు, వాడికి ఏసీ బస్సులో పెట్టాలి. నా చిన్నప్పుడు ఏసీ క్లాస్ లేదు, వాడిని ఇంతే ఆలోచిస్తున్నాను తప్ప వాడి జీవితాన్ని నేర్పిద్దామని ఏ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు? కష్టపడితే కదా లర్నింగ్ ఉంటుంది. అవును. పంచర్ వేయడం నేర్పించావు కొడుకు ఎప్పుడైనా? పంచర్ వేసి నేర్పించాలి కదా. పంచర్ వేసాడు అవతల వాడు చెమటేంటో చూడాలి కదా. అవును. పిక్నిక్ తీసుకెళ్తే ఎక్కడ తీసుకెళ్తున్నాం? 5 స్టార్ హోటల్లోనూ లేకపోతే అమ్యూజ్మెంట్ పార్క్స్లోనూ పిక్నిక్ తీసుకెళ్తాం. రోడ్డు పక్కన తీసుకెళ్ళు, పల్లెటూరులో తీసుకెళ్ళు, కొమ్మరివాడు కమ్మరు ఏం చేస్తాడని చూపించు. వాట్ ఆర్ వీ డూయింగ్ ఫర్ ద చైల్డ్ ఫర్ బెనిఫిట్? వండర్ఫుల్ పాయింట్ సార్. ఇది మాత్రం మీరు చెప్పిన పాయింట్ నాకు బాగా గుచ్చుకుంది. ఎందుకంటే అన్నం ఏ చెట్టుకు మొలుస్తాయమ్మా అని అడుగుతున్నారు. కాస్తాయని. అన్నం కూడా బియ్యం కూడా కాదు, అన్నం డైరెక్ట్ అన్నం ఏ చెట్లకు మొలుస్తాయమ్మా, ఏ చెట్లకు కాస్తాయమ్మా అని అడుగుతున్నారు పిల్లలు. వాట్ ఈజ్ యువర్ సోషల్ సైన్స్ టీచర్ డూయింగ్, వాట్ ఈజ్ యువర్ టీచర్ ఈజ్ డూయింగ్? వాళ్ళని ఏమంటాం, టీచర్ని పాపం దండం పెట్టాలి. 3 నెలల్లో సిలబస్ చేసి 9 నెలలు ఎంసెట్ నేర్పించాలి కదా వాళ్ళు. వాళ్ళు దే ఆర్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్, టీచర్స్ కానీ స్కూల్స్ కానీ. వీడియో వెళ్తాడు వెళ్ళి ఇంకేంటి ఎంసెట్ ఎప్పుడు అంట. 6th క్లాస్ పిల్లవాడికి ఐఐటి అవసరమా అని చెప్పి ఈ మధ్య నేను ఒక స్కూల్కి వెళ్తే అడిగాను సార్. వెంటనే ఆ మేనేజ్మెంట్ ఏమన్నారంటే, సార్ మీకు మాకు పిల్లోడికి అవసరం లేదు సార్, కానీ తల్లిదండ్రులకు కావాలి. అదే చెప్పి ఆ స్కూల్లో ఉంది, మీ స్కూల్ ఎందుకు లేదు? ఇప్పుడు మా ఫాదర్ ఇదివరకు ఏం చెప్పి 4 తన్నైనా సరే వాడు నేర్పించండి సార్, మిమ్మల్ని అట్లా అన్నాడా తప్పు సార్ మా అబ్బాయిని అడేవాళ్ళు. మీ ఫాదర్ అయినా మా ఫాదర్. ఇవాటి పరిస్థితి ఏంటంటే, నువ్వెవడి పిల్లాన్ని ముట్టుకోవడానికి, నువ్వెవడి టచ్ చేయడానికి, నువ్వెవడి తిట్టడానికి, నువ్వెవడి ఇంత ఫీజు ఎందుకు తీసుకుంటున్నావు? హౌ సెన్సిటివ్ హావ్ బికమ్ స్కూల్స్ అండ్ సొసైటీ టుడే. ఎగ్జాక్ట్లీ సార్. ఆన్ వన్ హ్యాండ్ వీఆర్ టీచింగ్, పాపం తప్పేం లేదు. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే అండి, ఒకటి 9వ క్లాస్ పిల్లాడు 2వ క్లాస్ అమ్మాయి మీద అత్యాచారం చేశాడని ఈ మధ్య హైదరాబాద్లో ఇన్సిడెంట్. వాడు తప్పు కాదండి, మనందరి తప్పు. సొసైటీ వాడిని ఎట్లా ఎక్స్పోజ్ చేస్తున్నావు? నేను చూసే యూట్యూబ్లో గుడ్ కాంటెంట్, బ్యాడ్ కాంటెంట్ ఎవరిని చేస్తుంది? 4 రీళ్ళు చూస్తే 5వ రీలు చెత్త రీల్స్ వస్తుంది అక్కడ. పిల్లలు చూస్తున్నారు, ఎవరితోనే ఏమన్నా చేయొచ్చు కదా అని వాడు అనుకుంటున్నాడు. రాకుండా దాని నియంత్రణ ఏముంది? ఒక ఐటీ కంపెనీలో ఫైర్ వాల్ ఉన్నప్పుడు ఒక యూట్యూబ్లో ఇండియా మొత్తం ఎందుకు ఉండకూడదు ఫైర్ వాల్? ఎగ్జాక్ట్లీ. పిల్లలు చూసే వీడియోలో ఎందుకు ఉండకూడదు ఫైర్ వాల్? అవును. వెర్ ఈజ్ ద ప్రొటెక్షన్ ఫర్ ద కిడ్? ఎస్.
ఎవడికి తీరుబడి ఉంది ఆలోచించాలి. మనం ఎలాంటి దేశంలో ఉన్నాం అంటే, నేను పొద్దున కూడా మీతో మాట్లాడుతూ అన్నా, స్కిల్ డెవలప్మెంట్కి వొకేషనల్ డెవలప్మెంట్కి తేడా తెలియదు. అబ్బా అవును. కార్పెంటర్ కోర్స్ నేను కూడా తప్పులేదు. కొంతమంది ఉన్నారు చదువుకొని పిల్లలు కార్పెంటర్ నేర్పించు, ఎలక్ట్రిసిటీ ప్లంబర్ వర్క్ చేయించు, ఐఎమ్ నాట్ డౌటింగ్ దెమ్, ఐఎమ్ నాట్ సేయింగ్ కామెంటింగ్ ఆన్ దెమ్, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ అది స్కిల్ డెవలప్మెంట్ వొకేషనల్ డెవలప్మెంట్ తెలుసుకోవాల్సిన వాడు పాలకుడు కదా. ఆ డిఫరెన్స్ చూపించమంటారు. ఆ డిఫరెన్స్ తెలియదు కదా. స్కిల్ డెవలప్మెంట్ అంటే చదువుకున్న పిల్లలకి వాడు ఎట్లా హౌలీ ఎన్హాన్స్ హిమ్సెల్ఫ్ విత్ హిస్ యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్, వాల్యూస్ ఆర్ స్ట్రెంగ్స్. ఈ 5 ఫ్యాక్టర్స్ వాటిలో ఎట్లా ఉంటుంది, అది లైఫ్ సైన్సెస్ అవుతాయి కదా. ఈ పాయింట్లో సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం అన్నీ కూడా తీసుకుంటున్నారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే మీ దగ్గర నుంచి ఇవ్వండి, మేము వీలైతే అమలు చేస్తామంటున్నారు. అలా ఒకవేళ ఈ పాడ్కాస్ట్ అక్కడ దాకా వెళ్తే ఈ స్కిల్ డెవలప్మెంట్లో కావచ్చు, లేదా రాబోయే పిల్లల ఉద్యోగాల్లో కావచ్చు, ఎటువంటి మార్పు చేస్తాయి అంటే యాజ్ ఎ ట్రైనర్స్గా మన సైడ్ నుంచి? అంటే చదువు ఇష్టపడి నేర్చుకోవాలి, మగ్గింగ్ ఉండకూడదు, నాలెడ్జ్ సెంట్రిక్గా ఉండాలి. ఇన్సైట్కి ఇన్పుట్కి మధ్య తేడా ఉంది. చెట్లు నాటు ఇది ఇన్పుట్. చెట్లు ఎందుకు నాటాలి, నాటితే ఎంత పెద్దది అవుతుంది, రేపు ఎట్లా నీడనిస్తుంది, ఎట్లా గాలినిస్తుంది, కొమ్మ పువ్వు కాయ ఎట్లా ఇస్తుంది, అది మనకి సమాజంలో ఎసెట్ ఎలా అవుతుంది అని చెప్తే పిల్లలు చెట్లు నాటుతారు. వండర్ఫుల్. మనకి ఎడ్యుకేషన్ అంతా ఇన్పుట్ ఎడ్యుకేషన్ తప్ప ఇన్సైట్ ఎడ్యుకేషన్ లేదు. ఇన్సైట్ ఎడ్యుకేషన్ రావాలి. ఈ సిలబస్లు అన్నీ మారాలి. పిల్లల్ని ఇంత ప్రెషర్ ఉండకూడదు. 35 సినిమాలో ఒక డైలాగ్ రాస్తాడనమాట, బాధ్యతలు మోయాల్సిన నువ్వు బరువులు మోస్తున్నావు ఏంటని. పిల్లలు 3వ క్లాస్ పిల్లలకి వెనకాల ఇంత పెద్ద బ్యాగులు వేసి బరువులు మోయిస్తున్నారు. నేను వెళ్ళిన ఫస్ట్ రోజే మా వాడిని తీసుకెళ్ళాను సార్. ఎంత సింపుల్ అది. స్కూల్ లోపల ఒక అలమారా పెట్టి ప్రతివాడికి ఒక లాకెట్ పెట్టి వాటి పుస్తకాలు ఏం కావాలి, హోంవర్క్ ఉన్న 2 పుస్తకాలు ఇంటికి తీసుకెళ్ళు, మిగతా ఇక్కడ పట్టరా అని చెప్పడం ఇంత చిన్న పని. అది సింపుల్. ఏదైనా అందరినీ పుస్తకాల వంగిపోయి వీపు నొప్పి వచ్చి అక్కడి నుంచి ఐటీ ఎర్గనామిక్స్ అనేదే లేకుండా అయిపోతుంది పిల్లల వయసు నుంచి కూడా అట్లా. ఎగ్జాక్ట్లీ. సో ఐఎమ్ కన్సర్న్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్. ఐ డోంట్ నో వాట్ ఐ విల్ కాంట్రిబ్యూట్. ఇవన్నీ మాట్లాడడానికి బాగుంటాయేమో కానీ, బట్ స్టిల్ ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఎవరైనా ఉండాలి కదా. ఖచ్చితంగా సార్. మన వాయిస్, వీ నీడ్ టు రేజ్ అవర్ వాయిస్ ఆర్ ఓకల్ అవర్ థాట్స్. ప్రశ్నించడం కూడా వీ నీడ్ టు ఓకల్ అవర్ థాట్స్. 10 మంది అంటే ఎవరో ఒకళ్ళు వెలుగుతారు. పేరెంట్ మారినా మన ఈ పాడ్కాస్ట్ చూసి ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. వండర్ఫుల్ సార్. అండ్ ఫైనల్లీ ఈరోజు F2లో మా అందరికీ బయట సినిమాలో బాగా తెలుసు సార్, F2 సినిమా ఏంటి అని చెప్పి. కానీ F2 ఆన్ సెట్స్, ఆన్ షూటింగ్లో జరిగిన ఒక ఫన్నీ కావచ్చు, లేకపోతే ఒక ఇంట్రెస్టింగ్ కావచ్చు, ఇలా కూడా ఉంటుందా, ఇలా కూడా జరిగిందా అని ఒక విషయం ఏదైనా షేర్ చేయగలరు? అంటే అంత అట్లా మామూలుగా అయితే మేము అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు. అది అనిల్ రావిపూడి మళ్ళీ ఒక జంజాల గారు, ఎవికి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి టైప్. ఇట్స్ ఏ గ్రూప్, ఎవ్రీడే లంచ్ ఈజ్ టుగెదర్ అండ్ దెన్ ఎవ్రీథింగ్. బ్యాంకాక్ వెళ్ళినా, పటాయా వెళ్ళినా మేమంతా కలిసి ఎంజాయ్ చేసాం. నాకు బ్యాంకాక్లో ఒక్క సీన్ తీశారు యాక్చువల్గా ఎవడు. అంతేగా, ఇది ఇప్పటిదాకా ఎవరికి తెలియని సీక్రెట్ చెప్తున్నాను. ఓ సూపర్. బ్యాంకాక్లో ఒక సీన్ తీశారు అంతేగానే వీడు. లాస్ట్కి పిల్లలిద్దరికి ఎందుకు నేను ఇట్లా మీ అమ్మ ఏం చెప్తే అది అంటున్నాను, ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఐఎమ్ హెన్పెక్డ్, ఐఎమ్ యాక్చువల్లీ బికాస్ నేను సంసారంలో హార్మోనియం ఉండాలంటే ఎవరో ఒకళ్ళ మాట వినాలని మీ అమ్మ మాట వింటున్నాను. ఆలోచించండి, మీ ఇద్దరు అమ్మ చెప్పిన వాళ్ళు కాదు, మీ జీవితాలకి ఏం పనికి వస్తే వాళ్ళని చేసుకోండి అని చెప్పి ఒక ఫుల్ లెంత్ 1 పేజ్ డైలాగ్ ఉన్న ఒక సీన్ షూట్ చేశారు. ఓకే. బ్యాంకాక్ మామూలుగా ఒక తండ్రి పిల్లలతో మాట్లాడు. బట్ సినిమా ఫ్లోకి కానీ, సినిమాలో ఈ కామెడీ కానీ దెబ్బతింటుందని ఆలోచించే డైరెక్టర్ గారు బహుశా నేను ఎప్పుడు డిస్కస్ చేయలే, ఆయన ఇది డిలీట్ చేసేసారు. ఓకే. అంటే అప్పటి వరకు మిమ్మల్ని ఒక యాంగిల్లో బాగా ఎంజాయ్ చేశారు. అంటే వీళ్ళు లాస్ట్ కూడా అంతేగానా F3 కూడా అది హెల్ప్ చేసింది. ఈజ్ రైట్ ఇన్ దిస్ చాయిస్. ఎగ్జాక్ట్లీ, ఈజ్ రైట్ ఇన్ దిస్. ఇది ఇప్పటిదాకా ఎవరు తెలియదు, నేను చెప్పాను. వండర్ఫుల్ సార్. అండ్ ఫైనల్లీ ఈరోజు లైఫ్లో ఒక సక్సెస్ ఫార్ములా అంటే దీన్ని, అంటే ఒక్కొక్కరి పర్సెప్షన్లో ఒక్కొక్కటి ఉంటుంది సార్ సక్సెస్ ఫార్ములా. మీ పర్సెప్షన్స్లో లైఫ్లో ఒక సక్సెస్ ఫార్ములా, ఇది ఒక బిజినెస్ మ్యాన్కి కావచ్చు, ఒక స్టూడెంట్కి కావచ్చు, ఒక పేరెంట్కి కావచ్చు, లేదా మీ సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న వాళ్ళకి, ఇలా ఒక సక్సెస్ ఫార్ములా ఓవరాల్గా ఏం చెప్పగలుగుతారు సార్? ఇఫ్ యూ వాంట్ ఇట్, వర్క్ ఫర్ ఇట్. సింగిల్ డైలాగ్. ఇఫ్ యూ వాంట్ ఇట్, వర్క్ ఫర్ ఇట్. నథింగ్ విల్ కమ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. ఓకే. నథింగ్ విల్ కమ్. Work for it. One day or the other, it has to come to your feet.
ఓకే. వర్క్ ఫర్ ఇట్ అంతే. నేను ఎప్పుడు ఆల్ త్రూ మై లైఫ్ అంతే. ఐ నెవర్ బద్ధకం అనేది రానియకూడదు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాస్తారు ఒక చోట, సీతవేళ రానియకు శిశిరానికి చోటివ్వకు పడిచుకుంటే ఏనాటికి పోనివ్వకు అంటారు. అలా మగత నిద్రలో ఉన్నప్పుడు ఆ బద్ధకం ముసలితనం తలుపులు తెరుచుకొని మన ఇంటికి వస్తుంది. అదే నెగటివిటీ, అదే నకారాత్మకమైన ఆలోచన. వాటిని తావ రానియవద్దు. ఇలా వర్క్ ఫర్ ఇట్ అంతే. నీకు కావాలంటే వర్క్ చేయి. ఎందుకు కొండలు పిండి చేయొచ్చు. వర్క్ ఫర్ ఇట్ అంతే. దట్స్ మై సక్సెస్ ఫార్ములా. అండ్ అలానే సార్, ఇంతకుముందు మీరు చెప్పిన ఒక వీడియోలో ఈ మాట విన్నాను, కర్మ సిద్ధాంతం. మీరు చాలా బాగా చెప్తారు. మరి ఆ కర్మ సిద్ధాంతానికి మీరు ఏమంటారు సార్? అంటే వాట్ ఈస్ డిస్టైన్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్ అమ్మా. మనం ఏమనుకున్నా జరగవలసింది జరుగుతుంది. ఒక్కొక్కసారి మంచి జరగచ్చు, ఒకసారి చెడు జరగచ్చు. విరాట్ కోహ్లీ 100 కొట్టచ్చు, 0 కొట్టచ్చు. ఇండియా గెలవచ్చు, ఓడచ్చు. సింపుల్. జీవితానికి కూడా అదే కర్మ సిద్ధాంతం. అనుకున్నది జరిగినప్పుడు పొంగిపోయి నా వల్లే చూడు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మీ అని అనుకొని జరగనప్పుడు కుంగిపోయి వాడేంటిట మోసం చేశాడు, ఈ పిల్ల ఏంటిట చేసి అట్ట చేసి బాధపడి. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ హ్యాపెన్ టుడే, ఇట్ మీన్స్ దట్ సంథింగ్ బిగ్గర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. సంథింగ్ బిగ్గర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. వెన్ వన్ డోర్ క్లోజెస్ అదర్ డోర్ ఓపెన్స్. ఫుల్ స్టాప్ పెడితేనే కొత్త జీవితం స్టార్ట్ చేయగలం, కొత్త సెంటెన్స్ స్టార్ట్ చేయగలం. సో బీ హ్యాపీ, డోంట్ వరీ. నేను టఫ్ టైమ్స్ డు నాట్ లాస్ట్ లాంగర్, టఫ్ పీపుల్ విల్. పరిస్థితులు నిలవవు. ఈవెన్ దిస్ క్లౌడ్ విల్ పాస్ బై. నా ప్రతిసారి నాకు టెన్షన్ వచ్చినప్పుడు నా మైండ్లో వచ్చే ఫస్ట్ మాట ఇది కూడా, ఈ మబ్బు కూడా వెళ్ళిపోతుంది, ఈ మబ్బు కూడా వెళ్ళిపోతుంది. నథింగ్ ఈజ్ పర్మనెంట్. వండర్ఫుల్. సో ఈ పాయింట్లో మీరు చెప్తున్నారు సార్, ద లాస్ట్ క్వశ్చన్, ఇది సూసైడ్స్ ఈరోజు విపరీతంగా జరుగుతున్నాయి సార్. ఈ సూసైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది లవ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, సక్సెస్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఏది జరిగినా అసలు సూసైడ్ చేసుకోకుండా నేను ఆగాలి అంటే కనీసం ఈ రీల్ వాళ్ళకి ఆ నైట్ సూసైడ్ చేసుకోవాలన్న టైంలో ప్రదీప్ గారు ఈ మాట చెప్పారు అని ఆగేలాగా ఏదైనా ఒక్క పాయింట్ చెప్తారు. నేను ఫస్ట్ మాట చెప్తాను, ఆ స్థితికే వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళింది అనుకున్నాం, హ్యూమన్ కాబట్టి ఎప్పుడో వస్తుంది అనుకున్నాం, ఆ స్థితికి వెళ్ళింది అనుకున్నాం. ఎవడు సూసైడ్ చేసుకుంటాడంటే డిప్రెస్ అయిన వాళ్ళు, తన మీద తన నమ్మకం లేని వాళ్ళు చేసుకుంటారు. నీ మీద నేను నమ్మకం పెట్టుకో. ఫస్టే ఇప్పుడు నేను మిమ్మల్ని 100 రూపీస్ అడగాలనుకుంటాను, మీరు నో అంటారు అనుకుని ఆలోచించి పెట్టుకో. మిమ్మల్ని ప్రేమించేది విల్ యూ లవ్ మీ అని అడుగుదాం అనుకుంటా, లవ్ నో అంటుంది అన్నప్పుడు ఏం చేయాలి? ఎస్ అంటే ఏం చేయాలి? వాట్ ఈస్ ప్లాన్ ఏ, వాట్ ఈస్ ప్లాన్ బి? ఓ నో అన్నప్పుడు మనం ఇట్స్ ఓకే అని చెప్పి వచ్చేద్దామా, ఏంటి అని మొహం మీద తిడదామా? అన్ని ప్లాన్ బి ఉందనుకో, నువ్వు యూ లెవెల్ యాక్టివ్ యువర్ ప్లాన్. వండర్ఫుల్. ఏం లేకుండా సడన్లీ అంతా ఎస్ అనుకుని ఎందుకు అసలు? ఇప్పుడు 90% ఆఫ్ ద రిలేషన్షిప్స్ ఫెయిల్యూర్స్ ఎక్కడవుతాయంటే ఐ ఎక్స్పెక్ట్ ద అదర్ పర్సన్ టు ఎక్స్పెక్ట్ ద వే ఐ ఎక్స్పెక్ట్ దెమ్ టు డూ. నేను ఎలా ప్రవర్తించాలనుకుంటాను అలాగే ప్రవర్తించాలి అంటే ఫిక్స్ అయిపోతాను. ఎలా ప్రవర్తిస్తాను? నువ్వే నేనే ఎలా ప్రవర్తిస్తాం? నేను అందుకే రాసా, ఇది కూడా నేను ఇదివరకు ఇంటర్వ్యూలో చెప్పాను, అయినా ఎందుకు చెప్తున్నా అంటే నాకు కాఫీ అంటే ఇష్టం, తనకి టీ అంటే ఇష్టం. మా ఆవిడికి నాకు కాఫీ అంటే ఇష్టం, తనకి టీ అంటే ఇష్టం. నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం, తనకి నాగార్జున అంటే ఇష్టం. నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం, తనకి సాయిబాబా ఇష్టం. నాకు తీపి ఇష్టం, తనకి పులుపు ఇష్టం. నాకు మాట ఇష్టం, తనకి పాట ఇష్టం. నాకు శబ్దం ఇష్టం, తనకి నిశ్శబ్దం ఇష్టం. నాకు అల్లరి ఇష్టం, తనకి పద్ధతి ఇష్టం. యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఇవి. ఇది రాసి కింద నిజం, ఇది రాసి కిందేం రాసా. అయినా సరే తనంటే నాకు ఇష్టం, నేనంటే తనకిష్టం అని రాసా. నో మ్యాటర్ వాట్ ద డిఫరెన్సెస్, యూ లవ్ ఇస్ soul, not the body. You so well love the soul, not the incident. నువ్వు నిజంగా నేను ప్రేమించాను అనుకో, నిజంగా అమ్మాయి వద్దనుకో, నేను ఆ అమ్మాయిని ప్రేమించానా, శరీరాన్ని ప్రేమించానా, సాంగత్యాన్ని ప్రేమించానా? ఆ అమ్మాయినే ప్రేమించా కదా. యూ కంటిన్యూ టు లవ్ హర్. శరీరాన్ని ప్రేమిస్తే దూరం అయితే బాధపడాలి, ఎక్విటెన్స్ సాంగత్యాన్ని ప్రేమిస్తే దూరం అయితే బాధపడాలి. నువ్వు మనసుని కదా ప్రేమించావు, ఆ మనసుకి బట్టలు లేవు, రూపం లేదు, ఏం లేదు, మనసే కదా. ఇది చాలా ఫిలాసాఫికల్గా ఉంటుంది. బట్ ఐఎమ్ సేయింగ్ డిప్రెషన్ దాకా వెళ్ళకంటారు నాయన. చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు ఒక్కసారి నేను పెంచిన అమ్మా నాన్న చూడండి. నేను ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నాను, ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు చెప్పేటప్పుడు కోసం ప్రొడక్షన్లో ఉంది. ఆ వీడియో సారాంశం ఏంటంటే, రోజు మేకప్ వేసుకుని తయారయ్యే అమ్మ పొద్దున పూట ఏమీ లేకుండా ఒక నైటీ వేసుకుని నేను స్కూల్ బస్ దాకా ఎట్టా దింపుతుంది. స్కూల్ బస్సు దాకా నిన్ను పరిగెత్తుకుంటూ వచ్చి చేయబట్టుకుని ఈడ్చుకుని బ్యాగ్ వేసుకుని ఎట్టా దింపుతోంది అమ్మ. అవును. రాత్రి 12కి 1 గంటకు పడుకున్న తండ్రి పొద్దున 6ంటికి లేచి నేను ట్యూషన్కి ఎట్టా తీసుకెళ్తున్నాడు.
ఏది పెట్టి వెల కట్టిన వాళ్ళిద్దరు రుణం తీర్చుకోగలవు. నిజంగా ఒక్కసారి వాళ్ళని తలుచుకో. ప్రేమించే అమ్మాయిని, ఓడిపోయిన ఉద్యోగాన్ని, ఓడిపోయిన క్రికెట్ మ్యాచ్ని, లేకపోతే బాధపడ్డ దాన్ని నీకేం తట్టలేదు కాదు. ఎట్లా ఏం చేస్తే వాళ్ళ రుణం తీర్చుకోగలమా? ఐ వాంట్ టు మేక్ వీడియోస్ ఆఫ్ పేరెంట్స్ కాంట్రిబ్యూషన్ ఇన్ చైల్డ్స్ లైఫ్. వాళ్ళకి గుర్తు రావాలి. అమ్మ నాన్నమో ఇప్పుడు పెద్దగా మన వద్దమ్మా ఈ బట్టలు వేసుకోవద్దు, ఇది వేసుకోవద్దు, ఇట్టా ఉండదు అట్టా అన్న వీడు విలన్లు. వాడెవడో ఫేస్బుక్లో బుజ్జి తిన్నావా ఉన్నావా అవర్ యూ బుజ్జి ఏంట్రా అంటే వాడు హీరో. వాడు హీరో అయితే వీళ్ళెందుకు విలన్లు అవ్వాలి? వాట్ ఈస్ ద జెన్యూనిటీ? నువ్వు తిన్న తిండి, నువ్వు నుంచున్న ప్లేస్, నువ్వు చదువుతున్న చదువు, నువ్వు పిలుస్తున్న గాలి పేరెంట్స్ వాళ్ళు వచ్చాను కదా. ఈరోజు ఆ లవ్కి అట్రాక్షన్కి తేడా లేదు. అదే చెప్తామ్మా, జంతువులు కూడా ప్రేమించుకుంటాయి కదా వీళ్ళనే ప్రేమ అయితే. 2 ఏనుగులు 2 సింహాలు కూడా కొట్టుకుంటాయి, ప్రేమించుకుంటాయి. అదే ప్రేమ అయితే. అది కాదు కదా ప్రేమ, హృదయ స్పందన ప్రేమ. ఏదైనా ఒక చక్కటి సీతాకోక చిలకని చూసి నీ మనసు స్పందిస్తే అది ప్రేమ. ఓ పిల్లని తీసుకొచ్చి మనం పెంచుకుంటూ అయ్యో అని దాని దగ్గర తీసుకుంటే ప్రేమ. ఒక కుక్క పిల్లకి కాలుకు దెబ్బ తగిలితే కట్టడం ప్రేమ. ప్రేమ అంటే దాని డెఫినేషన్స్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఉన్నాయి. ఏది ప్రేమ? నీ కాఫీ పెట్టడం రాపోయినా అమ్మ తలకాయ పట్టుకుని తలనొప్పిగా ఉందిరా అంటే నువ్వు వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తావు కదా, అది ప్రేమ. నాన్న వచ్చి ఎంతకాలమే చాకరీ, నాకు డబ్బులు చాటలేదంటే ఒక ఆడపిల్ల వెళ్ళి వెనక నుంచి కావులు ఇచ్చుకొని నాన్న ఇంకో 4 ఏళ్ళు నేను BE పూర్తి చేస్తున్నాను, నేను ఇంజనీరింగ్ అయిపోతుంది, నేను నీతో ఉంటానా, నువ్వేం వరీ కాకని చెప్పే ఒక ఆడపిల్ల మాటలో ప్రేమ ఉంది. ఇన్ని ప్రేమలు వేసి ఎందుకు దిక్కుమాలలో ఒక అట్రాక్షన్ లవ్ ఎందుకు? తప్పనంటల్లా 25 ఏళ్ల వయసు వచ్చాక మంచి చెడు తెలిసాక వాళ్ళ ఇష్టం. ఒక మంచి నీ అంటే నీ కాళ్ళ మీద నేను నిలబడి మంచి చెడు నీకు తెలిసాక ఏది మంచి నిర్ణయం ఏది చెడు నిర్ణయం, నా జీవితానికి కావాల్సింది ఏంటి, లైఫ్ పార్ట్నర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, హౌ ఐ విజువలైజ్ మై ఫ్యూచర్ లైఫ్ అని నీకు అంత జ్ఞానం వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకో. నోబడీ విల్ స్టాప్ యూ. రాకుండా 16 ఏళ్ళ నుంచి 17 ఏళ్ళ నుంచి లవ్ ఏంటి, బాడీలో అట్రాక్షన్స్ ఏంటి, ఆడపిల్లలో ఉండేదేంటి, ఏంటి మనలో లేనిదేంటి? అదే మనమే చేస్తున్నామా. అంతే సినిమాలు వ్యవహారాలు ఎన్నున్నాయి ఇక్కడ. అసలు ఎన్ని వీడియోలు, దరిద్ర కొట్టైన వీడియోలు. అంటే దరిద్రంగా సమాజం ప్రవర్తించడానికి ఎలాంటి వీడియోలు వస్తున్నాయి? రీల్స్లోనే అసలు రీల్స్లో పక్కింటి ఆంటీని వీడు వెళ్ళి 10 ఏళ్ల వాడు వెళ్ళి అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇంకా చెత్త మంచి పదం వాడుతున్నా నేను. ఇది చూస్తే ప్రతివాడు పక్కింటి ఆంటీని చూడగానే దీన్ని మనం పడేయచ్చు కదా అనే భావన ఉంటుంది కదా. ఈరోజు నిజంగా ఆ మాట అంటుంటేనే ఏంటది? ఎవరు పక్క వాళ్ళు, ఎవరు మన సొంత తోబుట్టులు అవ్వచ్చు, అలాంటి వాళ్ళు అవ్వచ్చు. నీ వయసు ఎంత, నువ్వెంత, నీ ఫోకస్ దేని మీద ఉండాలి. మనం చెప్తే మనం విలన్లు అవుతాం ఈ తరానికి, నాకు తెలుసు కానీ బట్ ఐఎమ్ సేయింగ్ ఇట్. సంబడి హ్యాస్ టు సే ఐఎమ్ వోకలింగ్ అంతే. వండర్ఫుల్ సార్. అసలు నిజంగా ఈరోజు ఈ పాడ్కాస్ట్ ఏదైతే నాకు తెలిసి పూర్తిగా చూసిన వాళ్ళందరికీ కూడా ఒక మైండ్ బ్లోయింగ్, నాట్ ఓన్లీ ద సింగిల్ పాయింట్, ఈరోజు లైఫ్లో కావాల్సిన ప్రతి ఒక్క పాయింట్, చిన్న పిల్లవాడి దగ్గర నుంచి బిజినెస్ మ్యాన్స్ వరకు ప్రతి ఒక్క పాయింట్ అద్భుతంగా టచ్ చేసి మీ ఎక్స్పీరియన్స్ అన్నింటినీ కూడా రంగరించి ఈ కాసేపు పాడ్కాస్ట్లో ఇచ్చినందుకు, మరి ఈరోజు మా ఆహ్వానం అందించి ఇంతసేపు మీరు యాక్చువల్గా హైదరాబాద్ వెళ్ళిపోవాలి, ఇంతసేపు మా కోసం వెచ్చించినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. ఇట్స్ మై ప్లెజర్ ఆల్సో షేరింగ్ థాట్స్ విత్ ద యంగర్ జనరేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.